హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు చేసేద్దాంలా. కాశీ కన్నా ముందు కుండలేశ్వరం ఎందుకు దర్శించాలి, అలాగే కుండలేశ్వర స్వామి మహత్యం ఏంటి వీడియోలో చూపించేస్తాను. వారి పేరు కుండలేశ్వర స్వామి. ఈ గ్రామం పేరు కుండలేశ్వరము. ఇక్కడ ప్రవహించే నది పేరు వృద్ధగవతిమి నది. మరి ఒక పేరు కుండల తీర్థము. స్వామివారికి ఆ పేరు ఎలా వచ్చిందంటే, స్వామివారి రూపము చెవుకు పెట్టుకునే కుందనాలు ఎలా ఉంటాయో, చెవుకు పెట్టుకునే పోగు ఏ ఆకారంలో ఉంటుందో ఆ ఆకారంలో ఉంటుంది. అలా స్తంభం మీద చూడండి, పైన గోడాకారం వచ్చి పక్క నొక్కినట్టుగా ఉంది కదా, ఆ రూపంలో ఉంటారు స్వామివారు. ఇటువంటివి రెండు సూర్య భగవానుడు వరుణదేవుడికి 2 కుండలాలు ఇచ్చాడు. ఈ 2 కుండలాలు శక్తి వరుణదేవుడు తట్టుకోలేక సముద్రుడికి బహుకరంగా ఇచ్చాడు. ఈ 2 కుండలాలు సముద్ర దగ్గర ఉన్నాయి. ఈ గోదావరిని గౌతమ ఋషి తీసుకొచ్చాడు. ఈ ప్రాంతాన కొద్దిలోకి గౌతమ ఋషి వృద్ధుడైపోయాడు. ముసలవాడైపోవడం వల్ల ఈ గోదావరి పేరు వృద్ధగవతిమి నది. ఈ గోదావరి ప్రాంతాన కొద్దిలోకి కోపం పెంచుకుంటుందండి. ఎందుచేతనంటే, నేను వస్తున్నా సరే నా పతి సముద్రుడు పట్టించుకోవట్లేదు గనక నేను నా పతి చెంతకు చేరను అని చెప్పేవాడి భయంకరమైన శబ్దం చేసుకుంటూ అతి కోపం మీద ఈ ప్రాంతంలో భూమిలోకి వెళ్ళిపోతుంది. ఆ శబ్దానికి సముద్రుడు భయపడి ఈ గోదావరి నా చెంతకు చేరకుండా పాతాళంలోకి వెళ్తోంది. ఈవిడి పాతాళంలోకి వెళ్ళిందంటే నేను ఏం చేస్తుందో పారిపోవట్లేదు. ఈవిని శాంతపరచాలంటే ఏం చెయ్యాలా అని ఆలోచించుకుంటూ అలనాడు వరుణదేవుడు ఇచ్చిన కుండలాలు ఉన్నాయి కదా, ఆ 2 కుండలాలు కూడా ఈ గోదావరికి అలంకరించుకోమని బహుకరంగా ఇస్తే ఏమైనా శాంతపరుస్తుందేమో అని ఆ కుండలాలు పట్టుకుని ఈ సముద్రుడు గోదావరి మాతకు ఎదురొచ్చి అంటున్నట్టండి, శాంతించు దేవి, నీ వస్తున్నట్టు నేను గ్రహించలేదు. ఈ 2 కుండలాలు కూడా నీవు అలంకరించుకుంటే నేను చూడాలనుంది అనగానే అప్పుడు గోదావరి మాత అంటోంది, నాథా, ఈ కుండలాలు నేను అలంకరించుకోవడం కాదు, ప్రతి నిత్యము పూజకు బయట చేయాలి అనగానే అప్పుడు సముద్రుడు విన్నట్టండి, దేవి, పార్వతీ పరమేశ్వరులు ప్రతినిత్యము ఏ ప్రాంతంలో అయితే సంచరించెదరో ఆ ప్రాంతంలో ఈ 2 కుండలాల్ని కూడా పూజకు బయట చేస్తే బాగుంటుంది అనగానే అప్పుడు గోదావరి మాత అంటోంది, నాథ, మనమిద్దరము ఈ ప్రాంతంలో కలుసుకున్నాం గనక ఇదే ప్రాంతంలో పార్వతీ పరమేశ్వరులు ప్రతినిత్యము సంచరించెదరు గనక ఈ ప్రాంతంలోనే ఈ 2 కుండలాల్ని కూడా పూజకు బయట చేస్తే బాగుంటుందని చెప్పి ఈ గోదావరి మాత ఈ 2 కుండలాల్ని కూడా గౌతమ ఋషికిచ్చి అంటోంది, మునివర్య, ఈ 2 కుండలాలు కూడా ప్రతినిత్యము పూజకు బయట చేయవయ్యానగానే ఈ గౌతమ ఋషి కుండలాల్ని ప్రతిష్ఠించాలంటే నదీ స్నానం చేయాలి కనుక ఆయన తీసుకొచ్చిన గోదావరిలోనే స్నానం చేయగానే ఆయనకి వృద్ధాప్యం పోయి యవ్వనం వయసు వచ్చిందండి. అందుచేత ఈ గోదావరికి ఈ ప్రాంతం వరకు వృద్ధగవతిమి నది. ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాత ఆయనకి యవ్వనం వయసు వచ్చింది కాబట్టి ఈ ప్రాంతం దాటిన తర్వాత గౌతమి నది. ఆ గౌతమ మహర్షి 2 కుండలాలని కూడా గోదావరి ఒడినే ప్రతిష్ఠిద్దామని సంకల్పించుకుంటే దేవతలు పలుకుతారండి, ఏమని, ఒక కుండలము గోదావరి ఒడ్డున మానవుల కొరకును మరొక కుండలము దేవతల కొరకు గోదావరి గర్భంలోనూ ప్రతిష్ఠించమని. పూర్వకాలంలో ఇది గోదావరి ఒడ్డు అండి, ఇదంతా గోదావరి. క్రమేణా దీవి అవడం వల్ల గ్రామం కింద మారింది, గోదావరి వెనక్కి వెళ్ళింది. అయితే గౌతమ మహర్షి ఒక కుండలాన్ని ఇక్కడ ప్రతిష్ఠించడానికి, ఇక్కడ ఆలయం నిర్మించి ఇక్కడ స్వామిని ప్రతిష్ఠించే సమయానికి మానవులు భూమి మీద జన్మించలేదుటండి. మానవులు భూమి మీద జన్మించక పూర్వం ఈ ఆలయాన్ని నిర్మించారు. మరొక కుండలాన్ని గోదావరి మధ్యలో కంచు దేవాలయం నిర్మించి అక్కడ కుండలం ముంచినట్టుగాను ఆ కుండలానికి నారదాది మహామునులు, ఇంద్రాది శ్రీపాలకులు, ఆదిత్యాది నవగ్రహాలు, ఇతర దేవతలు, ఇతర మునులు కూడా అర్చన చేసుకుంటున్నారు. మరి గోదావరి తీరానున్న స్వామికి అర్చన ఎవరు చేస్తున్నారు? గోదావరి మధ్యలో ఉన్న స్వామికి దేవతలు, మునులు అర్చన చేసుకుంటున్నారు. గోదావరి తీరానున్న స్వామికి అర్చన చేయడానికి మానవులు లేరు. ఎవరు అర్చన చేస్తున్నారంటే నారద మహాముని ప్రతిరోజు కూడా గోదావరి మధ్యలో ఉన్న స్వామికి అర్చన చేసి గోదావరి తీరానికి వచ్చి గోదావరిలో స్నానం చేసి స్వామికి అర్చన చేస్తూ ఉండేవారు. ఇలా ఎంతవరకు చేశారంటే మానవులు భూమి సంచరించడానికి వచ్చేటంత వరకు కూడా నారద మహాముని అర్చన చేస్తూ ఉండేవారు. మానవులు వచ్చిన తర్వాత నారద మహాముని రావడం మానేశారు. ఇంతకీ మానవులు ఎవరు వచ్చారు, ఏ కాలంలో వచ్చారు, మొట్టమొదటిసారిగా ఎవరు వచ్చారు అంటే 4వ శతాబ్దంలో భక్త మార్కండేయుడు. ఆయనకి అర్ధాయుష్. ఆయుష్ తీరి సమయానికి తల్లిదండ్రులు బాధపడుతుంటే, ఎందుకమ్మా బాధపడతారు, నాకు ఆయుష్ ఇచ్చింది ఆ పరమేశ్వరుడే, నన్ను తీసుకెళ్లేది కూడా ఆయన చింతకే, కనుక నేను ఆయన్ని వేడుకుంటాను, మీరు అనుమతిస్తే అని చెప్పి తల్లిదండ్రుల దగ్గర అనుమతి తీసుకుని భక్త మార్కండేయుడు భూమండలంలో ఉన్న శైవ క్షేత్రాలన్నీ దర్శించి ఈ క్షేత్రానికి వచ్చేటండి భక్త మార్కండేయుడు. ఈ క్షేత్రానికి వచ్చేసరికి యమధర్మరాజు భక్త మార్కండేయుడిని తీసుకెళ్ళడానికి వస్తున్నాడు. ఈ లోపల ఈ భక్త మార్కండేయుడు గోదావరిలో స్నానం చేసి స్వామికి అర్చన చేసుకుంటూ ఈ స్వామిని పట్టుకుని వేడుకుంటున్నాడు.
భక్త మార్కండేయుడు వేడుకుంటూ కొన్ని అష్టకాలు వర్ణించాటండి భక్త మార్కండేయుడు. ఈ కుండలేశ్వర స్వామికి భక్త మార్కండేయుడికి కలిపి యమధర్మరాజు పాసం తీసుకెళ్ళడం కోసం ఈ నష్టకాలు వర్ణిస్తే ఆ 8వ శతాబ్దంలో ఆదిశంకరాచార్యుల వారు వచ్చారు ఈ క్షేత్రానికి. వచ్చి ఈ గోదావరిలో స్నానం చేసి ఈ స్వామికి అర్చన చేసుకుని భక్త మార్కండేయుడు వర్ణించిన అష్టకాలను లిఖితపూర్వకంగా రాశారు. అవే చంద్రశేఖరాష్టకాలు. చంద్రశేఖరాష్టకాల్లో భక్త మార్కండేయుడు కుండలేశ్వర స్వామిని పట్టుకుని వేడుకున్న శ్లోకము 4వ శ్లోకం. ఇంతకీ భక్త మార్కండేయుడు కుండలేశ్వర స్వామిని పట్టుకుని ఏమని వేడుకుంటున్నాడంటే, కుండలీకృత కుండలేశ్వర కుండలం వృషవాహనం నరదాదిమునీశ్వరస్తుత వైభవం భవనేశ్వరం అంధకాంతతమాశ్రితామరపాదపం మదనాంతకం చంద్రశేఖరమాశ్రయే మమ కింకర సతి వయ్యమః. ఓ కుండలాకారంలో ఉండే కుండలేశ్వర స్వామి, వృషభ వాహనుడవై ఉన్నావయ్యా, నారదాది మహామునుల చేత అర్చించబడుతున్నావయ్యా. అంధకాంతక రాక్షసులు శివభక్తులను సంహరిస్తే ఆ రాక్షసులను నీవు సంహరించావయ్యా. ఈ యమకింకరం నుండి నన్ను కాపాడలేవేటయ్యా కుండలేశ్వర అని భక్త మార్కండేయుడు కుండలేశ్వర స్వామిని పట్టుకుని వేడుకున్నారు. 15వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయల పరిపాలనలో ఆస్థాన కవిగా శ్రీనాథ మహాకవి ఉండేది. ఆ శ్రీనాథ మహాకవి క్షేత్రానికి వచ్చి ఈ గోదావరిలో స్నానం చేసి ఈ స్వామికి అర్చన చేసుకుని ఇక్కడ నుండి కాశీ వెళ్ళి ఆయన కాశీ నదిలో స్నానం చేసి విశ్వేశ్వరుడికి అర్చన చేసుకుని కాశీ పురాణాన్ని తెలుగులో రాశారటండి. తెలుగులో రాస్తూ కాశీలో ఉన్న విశ్వేశ్వరుడితో సమానమైన కుండలేశ్వర స్వామి అని కాశీ పురాణంలో రాశారటండి. అంతేకాకుండా కాశీలో ఉన్న గంగాదేవిటండి, ఆవిడ రూపం ఎలా ఉంటుందటండి, హంస ఎంత తెల్లగా ఉంటుందో అంత తెల్లటి జలాలటండి గంగా జలాలు. అటువంటిది ప్రతిరోజు కూడా ఎన్నో వేల మంది భక్తులు వెళ్లి స్నానాలు చేసి పాపాలు వదులుతడం వల్ల తెల్లగా ఉన్న రూపము కాకి ఎంత నల్లగా ఉంటుందో అంత నల్లగా తయారవుతున్నట్టండి ఆ కాశీ గంగా జలాలు. ఆ గంగాదేవి ప్రతిరోజు కూడా ఆ పాపభారం మోయలేక కాకి రూపం దాల్చి ప్రతిరోజు తెల్లవారుజామున ఈ గోదావరి నది తీరానికి వచ్చి ఈ గోదావరిలో స్నానం చేసి పాపాలన్నీ ఇక్కడ వదులుచుకుని కాకి రూపాన్ని ఇక్కడ వదిలిచేసి హంస రూపం దాల్చి మరలా కాశీ వెళ్తుంది కాశీలో ఉన్న గంగాదేవి. అంతేకాకుండా మన భూమండలంలో ఉన్న పుణ్య నదులన్నీ కూడా ప్రతిరోజు పాపభారం మోయలేక ప్రతిరోజు ఈ గోదావరి తీరానికి వచ్చి ఈ గోదావరిలో స్నానం చేసి పాపాలు వచ్చి మరలా వెళ్తున్నాయి. అలాగే ఈ ఆలయానికి వచ్చి ప్రతి భక్తులు కూడా ముందుగా గోదావరి స్నానం చేసి స్వామిని దర్శనం చేసుకుంటున్నారు. మరి ఇంతమంది వచ్చి గోదావరిలో స్నానం చేస్తుంటే మరి గోదావరి మీదకి పాపభారం పెరిగిపోవట్లేదా అండి? అప్పుడు సముద్రం అన్నట్టండి, ఓ దేవి, నేను రోజుకు 3 పర్యాయాలు నీ చెంతకొస్తా, నీ దగ్గరున్న పాపాలన్నీ నేను తీసుకెళ్ళిపోతుంటా. అందుచేత ఈ గోదావరికి ప్రతిరోజు పర్యాయానికి ఒక్కసారి పునీతం అవుతోందని మోక్షం చెందుతోంది. అందుచేతనే మన భూమండలంలో ఉన్న పుణ్య నదులన్నింటికి కూడా 12 సంవత్సరాలకు ఒక్కసారి పుష్కరాలు వస్తాయి. ఈ గోదావరి పర్యాయానికి ఒకసారి పునీతం అవుతుంది. ప్రతి 3-4 గంటలకి ఒకసారి టేస్ట్ కూడా మారుతుంది. ఇదే అన్నమాట వృద్ధ గౌతమి నది. ఈ వృద్ధ గౌతమి నదిలో స్నానం చేస్తే మన పాపాలన్నీ తీరిపోతాయి. అలా స్నానం చేసేటప్పుడు కొంచెం మట్టిని తీసుకొని అలా గోదావరిలో వేసి మంత్రం చదివి అప్పుడు నదీ స్నానం చేయాలి. పిప్పలాదాత్ సముత్వన్నే కృత్యే లోక భయంకరే మృత్తికాంతే మయా దత్తం ఆహారార్థం ప్రకల్పయ అనే ఈ మంత్రం చదువుకొని నదీ స్నానం ఆచరించాలి. అలాగే ఈ గుడి విశిష్టత ఇంకొకటి ఏంటి అంటే, ఈ గుడి గోపురం మీద 24 లీలలు ఉంటాయి. మీరు ఇక్కడికి ఎప్పుడన్నా విచ్చేస్తే ఈ నీళ్ళని తీసుకుని వెళ్ళి కాశీ వెళ్లే ముందు ఆ నీళ్ళతో స్నానం చేసి పంతులు గారికి కాల్ చేశారంటే సంకల్పం చెప్తారు. లేదా మీరు కాశీ విచ్చేసి ఒక వారం ముందు కానీ 3-4 రోజుల ముందు కానీ మీకు వీలైతే ఈ గుడికి ఖచ్చితంగా వెళ్ళండి. మీకే చాలా మంచి జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేద్దాం ఇలా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.